హలో అండి, ఈ కేక్ అయితే 4 kg వెనీలా బాదం చాకో చిప్ ఫ్లేవర్ అనమాట. అంటే ఫిల్లింగ్స్లో చాకో చిప్స్ ఇంకా బాదం మిల్క్ మేడ్ 3 మిక్స్ అయ్యి ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా నైట్ అయితే బేసిస్ ప్రిపేర్ చేసేసుకొని మిగిలిన ప్రాసెస్ అంతా మార్నింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. బికాస్ నేను వెన్యూకి 9 o'clock కల్లా వెళ్ళిపోవాలి మార్నింగ్. సో దట్ అందుకే ఎర్లీగా లేచి చేశాను అనమాట. ఇంకా మిగిలిన డెకరేషన్ పార్ట్ అంతా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా టైం కూడా లేదండి అస్సలు. నేను వీడియో మొత్తం షూట్ చేద్దామన్నా కూడా ఆ టెన్షన్తో తీయాలన్నా కూడా భయం వేసింది. సో దట్ నాకు రిఫరెన్స్ పిక్లో ఎలా అయితే ఉందో ఎగ్జాక్ట్ అలానే వచ్చింది. ఇంకా కాస్త ఎక్కువగానే యాడ్ చేశాను. నాకు దొరికిన మెటీరియల్తో అలా కేక్ డెకరేట్ చేసేసాను. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడ మా అన్నయ్య వదిన అయితే కేక్ కట్ చేయడానికి రెడీ అయిపోయారు. ఇదైతే 4 టైర్ రొటేటింగ్ స్పేసర్ కేక్ అనమాట. ఇంకా 2 టైర్స్ కేక్ వస్తుంది. ఇంకా 2 టైర్స్ ఏమో స్పేసర్ ఇంకా రొటేటర్ 2 కూడా వస్తాయి. నార్మల్గా చేసే కంటే కూడా ఇలా అందరి ముందు కేక్ సెటప్ చేస్తే ఎందుకో నాకు కొంచెం టెన్షన్ అయితే ఫీల్ అవుతానండి. బట్ ఎనీవే కేక్ టేస్ట్ అండ్ కేక్ లుక్ అయితే చాలా బాగుందని మా అన్నయ్య వదిన ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు అందరూ కూడా నాకు కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు. సో దట్ నేను చాలా చాలా హ్యాపీ. ఇక మీదట రెగ్యులర్గా కేక్స్ అయితే చేయాలి అనుకుంటున్నాను. మరి మీరు కూడా ఆర్డర్ చేయాలి అనుకుంటే వైజాగ్లో ఉన్న ఎవరైనా కూడా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసేయండి. థ్యాంక్ యూ.